మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అదే జరగటం మొదలైంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కొన్ని కాలేజీల గురించి చెప్తాను. మరి దాన్ని బేస్ చేసుకొని ఇది మీకు జరిగిందో లేదో మనకి తెలియజేయండి. ఓకేనా? సో ఇంకా ఏంటంటే అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు మిగతా 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇందుట్లో మీకు చూసుకోవడం ఇబ్బంది అయినప్పుడు అంటే మిగతా వాటిలో పెడుతున్నాను. ఓకేనా? సో ఇక ఎతుక్కోవడం కష్టమవుతుంది అంటున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినియరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి ఖచ్చితంగా. ఇక టాపిక్లో వెళితే మనం వచ్చేసరికి అనుకున్నదే జరిగింది. యూనివర్సిటీల నుంచి ఎటువంటి సర్క్యులర్ రాలేదు. బోర్డుల నుంచి డిప్లొమా వాళ్ళకు ఎటువంటి సర్క్యులర్ రాలేదు. మీ తెలంగాణ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్ అయినా, డిగ్రీ కాలేజ్ అయినా, పీజీ కాలేజ్ అయినా, డిప్లొమా కాలేజ్ అయినా, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న అన్నిటికీ కూడా ఏది కూడా యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా రాలేదు. ఎందుకు అంటే అవి గవర్నమెంట్ కింద పనిచేస్తున్నాయి కాబట్టి పంపించకూడదు అనమాట. ఇక నేనేం చెప్పాను, ఏ కాలేజీకి ఆ కాలేజీ స్వచ్ఛందంగా నిరవధిక సమ్మెని పాటిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు 2022 నుంచి ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ అనేది వీళ్లకు పెండింగ్లో ఉన్నాయి. మరి కాలేజీలు ఎలా నడుపుతారు అని చెప్పేసి ఇప్పుడు దివాలా తీసే స్టేజ్ దాటిపోయేలా ఉందని చెప్పేసి వాళ్ళ భావన. ఇప్పుడు ఏం చేశారు, కొన్ని కాలేజీల్లో ఇప్పటికే డిస్ప్లే చేసేసారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నడపలేని కారణంగా మేము ప్రస్తుతానికి తాత్కాలికంగా నిరవధిక సమ్మె చేస్తున్నాము. తాత్కాలికంగా అంటే నిరవధిక అంటే తాత్కాలికంగా. సో కాలేజీ మూత వేయటం జరిగిందని చెప్పేసి ఎక్కడికక్కడ నోటీస్ బోర్డులు అంటే కొన్ని కాలేజీలు ఏం చేస్తున్నాయి, స్టూడెంట్స్కి మెసేజ్లు పెట్టినాయి గ్రూపుల్లోనే. కొన్ని కాలేజీ మరి ఏం చేస్తున్నారు నాకు తెలియదు, పూర్తిగా తెలియదు కానండి. బంద్ నోటీస్ అయితే వచ్చేసింది. మీరు మీ కాలేజీకి వచ్చేసరికి మొత్తం కూడా నోటీసులు అంటించేస్తారు ఎక్కడికక్కడ. వాళ్ళు ఏదైతే పంపించినారో దాన్ని నోటీసు రూపంలో కానివ్వండి, ఇక మనం ప్లేకార్డులు ఉంటాయి చూసారా అవి కానివ్వండి, లేకపోతే సినిమా హాల్స్లో ఫ్లెక్సీలు ఉంటాయి చూసారా అవి కానివ్వండి, సో కలర్ కాగితాల మీద ప్రింట్అవుట్ తీసుకే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకు కనపడే విధంగా అయితే డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది కూడా. మరి కొన్ని కాలేజీలు పెట్టారో లేదో నాకు తెలియదు కానీ చాలా వరకు అయితే ఇది జరిగిపోయిందండి. మీరు కనుక్కోండి నేను అబద్ధం ఆడితే. ఓకేనా? సో 3వ తారీఖు రేపు నుంచి ఎట్టి పరిస్థితుల్లో బంద్ అయితే ఉంటుంది. ఇది మాత్రం నేను చెప్పగలను. ఎగ్జామ్స్ గురించి అయితే నేను మార్నింగ్ ఒక అప్డేట్ పెట్టాను, అది చూడండి. ఇంకా తెలిస్తే మీకు ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది, కావాలని ఆగాను. కొంతమంది ఏంటంటే ఏదో పెట్టారులే కానీ అదంతా కాదండి, కామెంట్లో పెట్టిందంతా నిజం కాదు. అంటే వాళ్ళకి ఎవరో చెప్పారు ఇట్లా రెస్పాన్స్ ఓకే ఏంటంటే అదంతా నథింగ్. మీకు ఎక్కడ న్యూస్ కూడా దొరకదు ఇప్పుడు మనమే పెడితే. ఓకేనా? సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇంకా అప్డేట్స్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరితో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నాకు కూడా కొన్ని తెలియాల్సినవి ఉన్నాయి. తెలియకుండా ఏది పడితే అది పెట్టేస్తే తెలిసి పెడితే ఇక అప్పుడు ఇక ఉన్నది ఇంకా తెలుసుకొని పెట్టాలి. అది ఓకేనా? మీకు తెలుసు కదా. థ్యాంక్ యూ సో మచ్.